హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన ఛానల్లో చాలా సింపుల్గా మటన్ సూప్ ఎలా చేసుకోవాలో చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకుంటే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుందన్నమాట. సో ఇప్పుడైతే మనం మటన్ సూప్ ఎలా చేసుకోవాలో చెప్తాను. ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని మన దగ్గర ఉన్న హోల్ గరం మసాలా, అంటే నేనైతే మటుకు పావు కిలోకి ఇంత క్వాంటిటీ తీసుకుంటున్నాను అనమాట. హాఫ్ అనాస పువ్వు, హాఫ్ ఇంచ్ దాల్చిన చెక్క, ఒక 4-5 లవంగ మొగ్గలు, ఒక యాలక్కాయ, 10-12 మిరియాలు కూడా వేసుకుంటున్నాను. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర. మీ దగ్గర మిరియాలు లేకపోతే మిరియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి బాగా దోరగా వేపుకోవాలి. రోస్ట్ చేసుకున్న తర్వాత ఇవి పక్కన పెట్టుకోవాలి. అదే స్టవ్ మీద మళ్ళీ కుక్కర్ పెట్టుకోవాలి. నేను ఎప్పుడు మటన్ సూప్ చేసినా కుక్కర్లోనే చేస్తాను. కుక్కర్ వేడైపోయిన తర్వాత అందులో 4-5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైపోయిన తర్వాత ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి. అవి కొంచెం బాగా వేగిపోయిన తర్వాత మనం ముందుగానే రోస్ట్ చేసి పెట్టుకున్న గరం మసాలాలో 1 ఇంచు అల్లం, అలాగే ఒక 5-6 వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. అది కూడా యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఇందులో వేసేసాను నేను ఆల్రెడీ. అవి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనము బోన్స్ వేసుకోవాలి. ఈ బోన్స్తో చేస్తేనే మటన్ సూప్ చాలా బాగుంటుందండి. ఇదే మంచిదన్నమాట. సో ఈ బోన్స్ కూడా వేసుకోవాలి, అంటే యాటమాంస్ బోన్స్ అంటారు ఇవి. సో అవి వేసుకున్న తర్వాత అందులో పసుపు, సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అది వీడియో ఎక్కడో మిస్ అయిపోయింది. సో వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 2 టమాటాలు చిన్నవి తీసుకొని మజ్జిగకి 4 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను ఏ కారం యాడ్ చేయట్లేదండి. మనకి గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా పచ్చిమిరపకాయల కారం సరిపోతుంది అనమాట. సో మనం ఒట్టిదే తాగుతాం కాబట్టి మనకి ఇంకేం అవసరం లేదు. బాగా ఇవి కొంచెం వేగిపోయిన తర్వాత ఇందులో 4-5 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనకి సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకోవాలి. ఎక్కువ వాటర్ వేసేసి ఎక్కువసేపు మరిగించాలి. అప్పుడే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. సో నేనైతే కుక్కర్కి ఆల్మోస్ట్ ఫుల్గా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత బాగా మరగనివ్వాలి. ఎంత మరిగితే అంత టేస్ట్ ఉంటుంది అనమాట బోన్స్ సూపు. సో నేను ఇక్కడ ఇందులో ఇంకేమీ యాడ్ చేయట్లేదండి. మీకు కావాలంటే గుడ్డు కూడా వేసుకోవచ్చు, బట్ నేనైతే వేయలేదు. నాకు అసలు నచ్చదనమాట. సో అందుకని నేనైతే ఇలా చేసుకుంటాను. చాలామంది తలకాయ కూరతో చేసుకుంటారు, లేదంటే గట్టి కాళ్ళు అంటారు, దాంతో కూడా చేసుకోవచ్చు. బట్ దీంతోనే మనకి చాలా మంచిది. చూసారా, ఇలా మరిగించుకోవాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క మెథడ్లో చేస్తారండి. ఇది నా మెథడ్లో నేను ఇలాగే చేస్తాను. ఎప్పుడు సూప్ చేసినా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. హెల్త్ కూడా చాలా మంచిదన్నమాట. జలుబు చేసినప్పుడు, లేదంటే ఏదైనా బాడీ పెయిన్స్ వచ్చినప్పుడు ఇలా సూప్ చేసుకుని తాగితే చాలా మంచిది. చూసారా, ఇలా మరగాలి. ఈ బోన్స్ని మనము తీసి స్టోర్ చేసుకొని వీక్లీ 2 టైమ్స్ అలా చేసుకోవచ్చు. ఇది ఇంకో 2-3 సార్లు చేసుకోవచ్చు అనమాట ఈ బోన్స్తో. సో అయిపోయిందండి మనకి మటన్ సూప్ అయితే. ఇది బాగా మరిగిపోయిన తర్వాత కొత్తిమీర వేసుకొని కలుపుకొని తాగేయడమే అనమాట. సో వీడియో అయితే ఇదండి. నచ్చితే ఒక్క లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.